కౌన్సిలింగ్ పరిచర్య విశ్వాసి ఆధిక్యత బాధ్యత మాత్రమే కాక క్రీస్తు ప్రభు పిలుపు కూడా. దేవుని వాక్యంలో మొదటి తెస్సలోనిక 4:18 వేర్ఫోర్ కంఫర్ట్ వన్ అనదర్ విత్ దీస్ వర్డ్స్, ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకునుడి అని దేవుని వాక్యం తెలియజేస్తాం. దేవుని వాక్యము, దేవుని మాట హెచ్చరించుటకు, గద్దించుటకు, సరిచేయుటకు, తప్పుదిద్దుటకు యోగ్యమైనది కాబట్టి దేవుని మాటలతో కృంగిన వారిని ఆదరించవచ్చు, గర్వంతో దారి తప్పిపోయిన మనిషిని సరిచేయవచ్చు కూడా. కాబట్టి దేవుని మాటలు ఒకరిని ఆదరించడానికి ఉపయుక్తం అవుతాయి కాబట్టి ఆదరించడానికి దేవుని బిడ్డలు ఎప్పుడు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిస్తూ ఉన్నారు. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 14వ వచనంలో, నా సహోదరులారా, మీరు కేవలం మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్ప సమర్థులనై ఉన్నారని నా మట్టుకు నేను మిమ్మల్ని గూర్చి రూఢిగా నమ్ముచున్నాను అని పౌలు భక్తుడు తెలియజేస్తాడు. ఎంత చక్కని మాట విశ్వాసాలను గూర్చి భక్తుడు తెలియజేస్తున్నాడు. మీరు కేవలం మంచివారు అంటున్నాడు. సమస్త జ్ఞాన సంపూర్ణులు, ప్రభు రక్తంలో కడగబడిన వారుగా, ప్రభునందు విశ్వాసం కలిగిన వారుగా, ఆయన చేత నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారుగా, ఆయన విశ్వాసం చేత పరిశుద్ధులుగా నెంచబడిన వారుగా, సమస్త జ్ఞాన సంపూర్ణులుగా వారు ఒకరిని బుద్ధి చెప్పడానికి, హెచ్చరించడానికి సమర్థులనై ఉన్నారని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి దేవుని పిల్లలు మంచివారు. అందుకే దేవుని వాక్యము ఎఫెసులో ఉన్న పరిశుద్ధులు, కొరింథీలో ఉన్న పరిశుద్ధులు, ఆయా పట్టణాలలో ఉన్న పరిశుద్ధులు అని ప్రస్తావిస్తూ దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. భక్తుడు పత్రికలను రాస్తాడు. అదే రీతిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో వాక్యం అంటుంది, పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడుకున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకునుడి. బుద్ధి చెప్పుట కౌన్సిలింగ్ పరిచర్య. ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనాలి అని వాక్యం సెలవిస్తాం. బుద్ధి చెప్పుకొనుట, ఒకరికొకడు ఎగ్జార్టింగ్ వన్ అనదర్, ఒకరికొకరు బుద్ధి చెప్పుకొనుట లేదంటే పురికొల్పుకొనుట దేవుని వాక్యం యొక్క పిలుపు మరియు ఆజ్ఞ. దేవుని పిల్లలైనటువంటి వారు ఇతరులను, కృంగిపోయిన వారిని, బలహీనపడిపోయినటువంటి వారిని పురికొల్పాల్సినటువంటి వారిగా ఉంటున్నారు. కట్టే పరిచర్య ప్రభు ఇస్తున్నాడు కానీ పడగొట్టే పరిచర్య కాదని తెలుసుకునాలి. ఒకరికొకరు బుద్ధి చెప్పుకొనుట, ఒకరినొకరు పురికొల్పుకొనుట దేవుని వాక్యం యొక్క పిలుపు. అదే రీతిగా 2 తిమోతి 2వ అధ్యాయం 26వ వచనంలో, ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికంతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడు సహించువాడుగాను ఉండవలని. టీచ్ వన్ అనదర్, ఒకరికొకడు బోధించండి అని దేవుని వాక్యం తెలియజేస్తాం. ఒకరికొకడు బోధించుకోనాలని వాక్యం సూచిస్తుంది. ఒకరి కొరకు ఒకరు జీవించుట యొక్క ఆవశ్యకత, ఒకరికొకరు పరిచర్య చేసుకోవాల్సిన ఆవశ్యకత, ఒకరికొకరు కౌన్సిలింగ్ చేసుకోవాల్సిన ఆవశ్యకత దేవుని వాక్యం స్పష్టం చేస్తూ విశ్వాస యొక్క పిలుపును మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇది నీ పిలుపు, దేవుడు నీకు ఇచ్చిన పని, పరిచర్య అని నీవు జ్ఞాపకం చేసుకో. ప్రభు యొక్క దాసుడు, ఆయన రక్తం చేత కొని ఆయన విమోచించుకున్న ఆయన పరిశుద్ధుడు. ఆయన దాసుడు అంటే కేవలము దేవుని సేవకుడు మట్టుకు మాత్రమే కాదు, సువార్థికుడు మాత్రమే కాదు, కాపరి మట్టుకు మాత్రమే కాదు. ప్రభువు దాసుడు, ఆయన రక్తం చేత కొనబడ్డవాడు, విమోచింపబడిన ప్రతి ఒక్కడు కూడా సాత్వికంతో జగడమాడకుండా అందరి ఎడల సాధువుగా ఉంటూ బోధింప సమర్థుడిగా ఉండాలి.
అని దేవుని వాక్యం తెలియజేస్తాను. కీడును కూడా అవసరమైతే సహించువానిగా, కీడును కూడా సహిస్తూ మేలు చేసేవానిగా, ఇతరులను కౌన్సిల్ చేసేవానిగా ఉండాలని వాక్యం పిలుస్తోంది. అదే రీతిగా గలతీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనములో ఒకని భారములొకడు భరించి ఇలాగు క్రీస్తు నియమము పూర్తిగా నెరవేర్చుడి అంటుంది వాక్యం. ఒకని భారములొకడు భరించి ఇలాగు క్రీస్తు నియమము పూర్తిగా నెరవేర్చుడి. రెస్టోర్ వన్ అనదర్. ఒకరినొకరు లేవనెత్తుకోనండి. ఒకని భారములొకడు భరించండి. ఒకని భారములొకడు భరించుట, మరొకడు బాధపడుతూ ఉండగా, వేదన నొందుతూ ఉండగా, కృంగి ఉండగా వాని భారం ఎత్తుకొని కాస్త కౌన్సిలింగ్ పరిచర్య ద్వారా వారి బాధలు పంచుకొని, వారి భారాలు పంచుకొని, ఎత్తుకొని నీ భుజాల మీదకి ఎత్తుకొని క్రీస్తు నియమం నువ్వు పూర్తిగా నెరవేర్చవచ్చని, క్రీస్తు పని నీ పరిచర్యను నువ్వు చేయవచ్చని, క్రీస్తు బిడ్డను నువ్వు పురుకొల్పి ఆదరించవచ్చని దేవుని వాక్యం సూచిస్తాను. దేవుని పిల్లల యొక్క పరిచర్య ఏమో, వారి పిలుపు ఏమో మనం ఇక్కడ చూడవచ్చు. దేవుని శ్రేష్టమైనటువంటి ఆయన సేవకులు మాత్రమే కాదు, ఇది ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వబడుతున్న పరిచర్యగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలు చేయాల్సినటువంటి పరిచర్య, క్రీస్తు ప్రభు ఇస్తున్న పిలుపు ఆయన పిల్లల కొరకు మనం గమనిద్దాం. రోమపత్రిక 10వ అధ్యాయము 12వ వచనంలో సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగం గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి అంటుంది వాక్యం. ఒకని యందు ఒకడు అనురాగం గలవారై ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఇతరులను గొప్ప చేయుట, ఇతరులను ఘనపరచుట సహోదర ప్రేమ యొక్క ఆధిక్యత, సహోదర ప్రేమలో ఉన్నటువంటి గొప్పతనము. తన సహోదరుని ప్రేమించేవాడు అతన్ని గనపరుస్తాడు, గొప్ప చేస్తాడు. అతన్ని గొప్ప చేయటం వలన అతడు కృంగిన మనుషుడు బలపరచబడతాడు. నీవు ఒకరిని కట్టుతున్నావు, పడగొట్టబడి, దయము చేత పడగొట్టబడి, ఈ లోకం చేత ఛేదరించబడి హీనపరచబడిన మనుష్యుని నువ్వు ఘనముగా ఎంచి, గొప్పగా ఎంచి నీవు అతను నిలబెడుతూ ఉన్నావు, కొడుతూ ఉన్నావు. ఇలాగ ఒకరికొకడు పరిచర్య చేసుకున్నాలి. ఇది కౌన్సిలింగ్ పరిచర్య అని వాక్యం తెలియజేస్తాను. ఒకరి కొరకు ఒక్కరు దేవుని బిడ్డలు చేసుకునే ఈ కౌన్సిలింగ్ పరిచర్య. ఒకరు దేవుని సంఘములో చాలా అవసరతలు, అక్కరతలు, కృంగిన స్థితిలో, బలహీనమైన స్థితిలో ఉండి కౌన్సిలింగ్ కొరకు ఆరాటపడుతూ, ఆశపడుతూ తనకు సహాయం చేసే మనిషి కొరకు అతడు ఎదురు చూస్తూ ఉండొచ్చు. లేదా నిరాశ నిస్పృహలతో తనకెవరూ సహాయం చేయరని కుప్పగూలిపోయి ఉండొచ్చు. కానీ దేవుని బిడ్డలు తమ బాధ్యతగా ఎంచుకొని, ప్రభు పిలుపుగా ఎంచుకొని కౌన్సిలింగ్ పరిచర్యలో వారిని లేవనెత్తాలని వాక్యం సూచిస్తూ ఉంది. అందుకే వాక్యం అంటూ ఉంది, యోహాను సువార్త 15వ అధ్యాయం 17వ వచనంలో, మీరు ఒకరినొకడు ప్రేమింపవాలని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపించుచున్నాను అంటాడు భక్తుడు. మీరు ఒకరినొకడు ప్రేమింపవాలని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపించుచున్నాను అని యోహాను భక్తుడు క్రీస్తు ప్రభు యొక్క మాటలను మనకు పేర్కొంటూ ఉన్నారు. ప్రేమించిన మనుష్యుడు సహాయం చేస్తాడు, కౌన్సిలింగ్ చేస్తాడు. రోమపత్రిక 12:16లో ఏడ్చువారితో ఏడువుడి, ఒకరితోనొకడు మనస్సు కలిసి ఉండుడి, హెచ్చువాటి యందు మనసుంచక తగ్గువాటి యందు ఆసక్తిలో ఉండుడి అంటుంది వాక్యం. ఒకరితోనొకడు మనస్సు కలిసి ఉండుట. ఈ దినముల్లో సొంత వారి యొక్క మనసు గలవటల్లా, అన్నదమ్ములు మనస్సు గలవటల్లా, స్నేహితుల మనస్సు గలవటల్లా, భార్యాభర్తల మనస్సు కలవటల్లా, మరి ఇద్దరు విశ్వాసుల మనస్సు కలుస్తుందా? వాక్యం ఆజ్ఞాపిస్తోంది, పిలుస్తోంది. ఒకరినొకడు ప్రేమించుట ద్వారా, ఒకని భారములొకడు భరించుట ద్వారా, ఒకని యందొకడు అనురాగం కలిగిన వారు ఉండటం ద్వారా, ఒకరి మనస్సు కూడా ఒకరు కలిసి హెచ్చువాటి మీద మనస్సు పెట్టగా తగ్గువాటి యందు ఆయన పరిచర్య విషయాల యందు మనస్సు పెట్టుకొని శ్రేష్టమైన పనిని ప్రభు కొరకు మనం చేయవచ్చు. అది కౌన్సిలింగ్ పరిచర్య. రోమపత్రిక 15:6లో క్రీస్తు యేసు చిత్తం ప్రకారం ఒకరితోనొకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయ్యకు దేవుడు
మీకు అనుగ్రహించునుగాక అంటాడు భక్తుడు రోమీలకు రాస్తూ. ఒకరినొకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకు ఆదరణకు కర్తయ్యకు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఈ పనిని ప్రభువు మన కొరకు చేస్తారు. మన మనస్సులు కలిపేది ప్రభువే. ఒకరికొకరు విరోధులమై ఉండగా మన మనస్సులని కలిపి ప్రభువు ఒక నూతన మనుష్యునిగా, ఒక నూతన పురుషునిగా, ఇరు భిన్న దృక్పథాలు, ఇరు భిన్నమైన మనస్తత్వాలు, విరుద్ధమైన తత్వాలు కలిగిన మనుషుని తీసుకొని ఒకటి చేసి దేవునితో కూడా సమాధానపరిచి, ఒకరితోనొకరిని సమాధానపరిచి దేవునితో కూడా సమాధానపరిచి ఒక నూతన మనుష్యునిగా చేయగలిగిన వాడై ఉంటున్నాడు. ఈ నూతన మనుష్యుడు ఇతరులను ఆదరించి బలపరిచి వారిలో మార్పు తీసుకొని వచ్చి శ్రేష్టమైన మనుషునిగా ప్రభు కొరకు జీవించున్నట్లుగా ఒక నూతన మనుషునిగా మార్చగలిగిన వాడై ఉంటున్నాడని వాక్యం తెలియజేస్తాను. ఇది కౌన్సిలింగ్ పరిచర్యలో సాధ్యమవుతుంది. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 7వ వచనం నందు, కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారం దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకొనుడి. కౌన్సిలింగ్ పరిచర్య ఏమంటే, ప్రభు మనల్ని పిలుచుచున్న పరిచర్య ఏమంటే, ఆయనకు మహిమ కలుగునట్లుగా మనము ఒకరినొకడు చేర్చుకొనాలి. బలహీనులను చేర్చుకొనుట అంత తేలిక కాదు. వారిని అంగీకరించి వారిని చేర్చుకొనుట, వారిని ఆదరించుట, వారిని బలపరచుట ప్రభు మహిమ కొరకై ఉంటుంది. అందు వ్యక్తిగతమైన స్వార్థం ఏమీ కూడా ఉండదు ఈ పరిచర్య యందు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో భక్తుడు సంఘానికి రాస్తూ, శక్తి చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకొనుడి అంటోంది వాక్యం. ఇందు బట్టి మనుషులలో సమస్యలు, వివాదాలే ఉండవు. ఎందుకంటే ఒక మనుష్యుని ఒకడు తనకన్నా యోగ్యుడని ఎంచుకుంటే వానిని గణపరుస్తాడు, గౌరవిస్తాడు. దేవుని పోలికలోని మానవుని అతడు ఏ విధంగా తక్కువగా చూడగలుగుతాడు? ఏ విధంగా అప్పుడు మానవుల మధ్య, ఇద్దరు మనుషుల మధ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. కాబట్టి పరిచర్యలో ఒక మనుషుని ఘనంగా గౌరవంగా ఎంచుట మనం గమనిస్తాం, మనం నేర్చుకుంటాం, ఇతరులకు నేర్పగలుగుతాం. అదే రీతిగా చివరిగా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 25వ వచనంలో చివరి భాగంలో, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము అని భక్తుడు రాస్తున్నాడు. ఇక్కడ కౌన్సిలింగ్ పరిచర్య ఒకరినొకడు పురికొల్పుకొనుట, ఒకరినొకరు కట్టుకొనుట, బలపరుచుకొనుట, పరిణతి కలిగిన బిడ్డలు ముఖ్యంగా ఇతరులను పురికొల్పుట, ప్రోత్సహించుట, వారికి ఆశీర్వాదంగా ఉండుట, వారి జీవితాలు కట్టబడినట్లు వారికి సహాయం చేయుట, వారి జీవితాలను వారు కట్టుకొనుటకు వారిని పురికొల్పుట. ఇందుకొరకు ప్రభువారు ఆయన పిల్లలను ప్రోత్సహిస్తున్నాడు. మీది మిక్కిలి పరిణతి కలిగిన ఆయన పిల్లలను పిలుస్తున్నాడు. ఈ కౌన్సిలింగ్ పరిచర్యను చేయమని ఆయన ఆహ్వానిస్తున్నాడు. కౌన్సిలింగ్ పరిచర్య యొక్క ఉద్దేశము, ఈ వాక్యముల యొక్క సారాంశము మనం గమనిస్తే, ఇతరులకు, అనేకులకు, సంఘానికి క్షేమాభివృద్ధి కలుగ చేయుట, ఇతరులను పురికొల్పుట, ఇతరులను ఆదరించుట, నశించు వారి పట్ల, పాడైపోతున్న వారి పట్ల భారము కలిగి, ఆత్మల భారము కలిగి దేవుని ప్రేమను వెల్లడించుట, సహోదర ప్రేమను వెల్లడించుట, ఇతరులను కట్టుట, నిలబెట్టుట, వారిని హెచ్చరించుట, ప్రోత్సహించుట, ఇతరులను వారి లోటుపాట్లను బట్టి సహించుట, వారికి సహాయం చేయుట, బలహీనులను చేర్చుకొనుట, అంగీకరించుట, మరి ఇతరుల లోటుపాట్లను బట్టి వారిని సహించి వారిని అంగీకరించుట.
ఇంత గొప్ప ఉద్దేశము, ఇంత గొప్ప అర్థము కౌన్సిలింగ్ పరిచర్యలో ఉంది గాన ఈ కౌన్సిలింగ్ పరిచర్యని చేయటానికి ప్రభువు తన పిల్లలను పిలుస్తున్నాడు, చేయమని ఆజ్ఞాపిస్తూ ఆదేశిస్తున్నాడు. కౌన్సిలింగ్ యొక్క ఉద్దేశము ప్రజలు వారి ఆలోచనలు, ఉద్దేశాలు పంచుకునే అవకాశం ఇస్తుంది. వారి భావాలు, భావోద్రేకాలు పంచుకోవటం ద్వారా వారు సరిచేసుకోవటానికి ఉపయుక్తం అవుతుంది. విమర్శింపకుండానే సరి అయినటువంటి దృక్పథము వారు అలవర్చుకునేట్లు వారికి సహాయం చేయాలి. రెండవదిగా, ప్రజలు వారి సమస్యల పట్ల ఒక అవగాహన కలిగించుకొని వారి సమస్యలు అధిగమించడానికి కౌన్సిలింగ్ పరిచర్య ఉపయుక్తం అవుతుంది. మూడవదిగా, ఈ కౌన్సిలింగ్ పరిచర్య ద్వారా వారు ఏమి పొందుకొనాలో వారు తెలుసుకోవడానికి ఉపయుక్తం అవుతుంది. ప్రజలు వ్యక్తిగతంగా, మానసికంగా దృఢంగా ఉండటానికి, ఒత్తిడి అధిగమించడానికి, ఆత్మీయమైన, భౌతికమైనటువంటి కఠిన పరిస్థితులు అధిగమించడానికి దోహదం చేస్తుంది. నాలుగవదిగా, దేవుని వద్ద సహాయం అడుగుటకు, దేవుని దగ్గర సహాయం పొందుకోవడానికి దేవుని బిడ్డలు పురికొల్పబడతారు. చివరిగా, ఇతరులను అర్థం చేసుకోవటానికి, దేవుని బిడ్డలు చక్కని భావ ప్రకటన అగుపరచడానికి, ఒకరు చెప్పేది వినడానికి, సరిగా శ్రేష్టంగా వారికి చెప్పగలగటానికి కౌన్సిలింగ్ పరిచర్య ఉపయుక్తం అవుతుంది.